ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? దేవుని స్తోత్రం. దేవుడు మనందరిని ఇంతవరకు కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరి ఈ పరిశుద్ధ దినంన దేవుని మందిరంలో దేవుడు మనల్ని చేర్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అందరూ సంతోషంగా ఉండకపోవచ్చు, అందరూ నెమ్మదితో ఉండకపోవచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉండకపోవచ్చు, కొంతమంది అనేకమైన సమస్యల చేత ఉండవచ్చు. బయటికి నవ్వుచుండినను లోపల దుఃఖం ఉండవచ్చును అని వాక్యం చెప్తుంది. కనుక బయటికి నవ్వుకుంటూ ఉన్నా కూడా లోపల దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నటువంటి వారు కూడా ఉండవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. దేవుడు మనందరినీ చూస్తున్నాడు. మనందరికీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన బాధలను, మన కష్టములను, మన ఇబ్బందులను, మన సమస్యలను ఎరిగినటువంటి దేవుడు వాటికి పరిష్కారం కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు పరిష్కారం ఇచ్చేటువంటి వాడు, దేవుడు సహాయం చేసేటువంటి వాడు, దేవుడు మనందరినీ ఆదుకునేటువంటి వాడు. ఈ విషయాన్ని మనందరము జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. క్రీస్తు ప్రభువారు తన నోటి ద్వారా చెప్పినటువంటి ఆ విషయాలను మనము అర్థం చేసుకుంటున్నాము, వింటున్నాము, గ్రహిస్తున్నాము. మీరందరూ గ్రహించినారా అని ప్రభువారు తన శిష్యులను అడిగినప్పుడు మేము గ్రహించితిమని. రాత్రి పోయిన ఆదివారం కూడా నేను కూడా అదే ప్రశ్నను, ప్రభువారు అడిగిన ప్రశ్ననే, మీరు వీటన్నిటిని గ్రహించినారా అంటే మీరందరూ ఏమని జవాబు చెప్పారు? గ్రహించినామని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువారు చెప్పినటువంటి మాటలో 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని కొరకు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి గల వారు సిద్ధపడ్డారు, బుద్ధి లేని వారు సిద్ధపడలే. అయితే దేవుని రాకడ కూడా పెళ్లి కుమారుడు అనగా క్రీస్తు ప్రభువారు ఆయన వస్తున్నప్పుడు మరి చాలా సమయం వాళ్ళకి సిద్ధపడటానికి సమయం ఉన్నది, కానీ వారు సిద్ధపడకుండానే పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూశారు. మరి పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వచ్చినప్పుడు మరి బుద్ధి కలిగినటువంటి వారు లోపలికి ప్రవేశించారు. వారు నూనెను సిద్ధం చేసుకున్నారు, దివిటీలను పట్టుకున్నారు. వారి దివిటీలు వెలుగుతున్నాయి. అదే రీతిగా వారు పెళ్లి కుమారునితో పాటుగా లోపలికి వెళ్ళారు. ఎందుకు వల్ల వెళ్ళారంటే వారు బుద్ధి గలవారు కనుక. ఎందుకు వెళ్ళారమ్మా? బుద్ధి గలవారు. బుద్ధి గలవారు ఏం చేస్తారంటే సిద్ధపడతారు. బుద్ధి గలవారు ఏం చేస్తారు? సిద్ధపడతారు. కాబట్టి మనం సిద్ధపడాలా, మనం బుద్ధి కలిగి ఉండాలి అని ప్రభువారు మనకు జ్ఞాపకం చేశాడు. మరి ఆ పెళ్లి కుమారుడు వెళ్ళిన తర్వాత అప్పుడు సిద్ధపడదాం, దేవుడు వచ్చేటప్పుడు సిద్ధపడదాం, వచ్చినాక సిద్ధపడదాం, ఇంకా సమయం ఉందిలే అంటే ఆయన యొక్క రాకడ దొంగ వచ్చినట్టు ఉంటుందంట. ఎట్లా ఉంటుంది ఆయన రాకడ? దొంగ వచ్చినట్టు. దొంగ చెప్పి రాడు. ఆ రీతిగానే దేవుని యొక్క రాకడ ఉంటుంది కనుక ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండుడి. ఏమని చెప్పాడు? దేవుడు జ్ఞాపకం చేసింది, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండుడి అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అవకాశాలు ఇవ్వబడతాయి, కానీ అవకాశం మూసివేయబడిన తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వబడదు. కాబట్టి సమయం ఉండగానే సిద్ధపడాలి, సమయం ఉండగానే బుద్ధి కలిగి ఉండాలి, సమయం ఉండగానే మనందరం కూడా సిద్ధపాటును కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలా. సంఘాల్లో సిద్ధపడిన వారు ఉంటారు, సిద్ధపడని వారు ఉంటారు. బుద్ధి గలవారు ఉంటారు, బుద్ధి లేనటువంటి వారు, అందరు కలిసే ఉంటారు. కానీ దాంట్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనటువంటి వారు. తర్వాత దేవుని బిడ్డలారా, మరి ఒక వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరలోక రాజ్యం ఎలాంటిగా దాంతో పోల్చాడంటే మరి దాచబడినటువంటి ధనంతో పోల్చాడు. ఒక వ్యక్తి పొలంలో పని చేసుకుంటుండగా అతనికి విలువైనటువంటి ధనం దొరికింది. పరలోక రాజ్యం ఎలాంటిదంటే విలువైనటువంటిది. పరలోక రాజ్యం ఎలాంటిది? విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి ధనం కొరకు అతడు తన కలిగినవన్నీ కూడా అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు. అట్లనే మనం కూడా దేనినైనా పరలోక రాజ్యం కొరకు వదిలిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలా, దేనినైనా విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలా. దాని కొరకు, పరలోకం కొరకు దేనికైనా త్యాగం చేసేటువంటి వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. మొదటిగా ఏం చేస్తున్నాం మనము? 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5
బుద్ధి లేనివారు. వారు 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. బుద్ధి గల వారు సిద్ధపడ్డారు, బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. తర్వాత పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము లాంటిది, విలువైనటువంటి ధనం. ఆ ధనము అమూల్యమైనటువంటి ఆ విలువైనటువంటి ధనాన్ని కొరకు తన అంతా కూడా అమ్మేసుకో, అంటే ఏదైనాను కోల్పోవడానికి సిద్ధంగా ఉండవాలని. అదే రీతిగా దాని కింది వచనాల్లో ఏముందంటే, పరలోక రాజ్యం ఎలాంటిదంట, మంచి ముత్యము, మంచి ముత్యాన్ని పోలి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక పరలోక రాజ్యము 13వ అధ్యాయంలో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. 2 వచనాలు, చిన్న వచనాల్లో ప్రభువారు సమస్తమును తేటగా చెప్తున్నాడు. దాన్ని ఏమంటారంటే ప్రెషియస్ పర్ల్ అంటారు, ప్రెషియస్ పర్ల్. తర్వాత బ్యూటిఫుల్ పర్ల్స్ కొరకు అతడు వెతుకుతున్నాడు. అయితే గొప్ప వెలకు కొనవలసినటువంటి ఒక ముత్యము, ఎందుకు ఆ గొప్ప వెలకు అది కొనవలసి ఉన్నదంటే అది అమూల్యమైనది కనుక. కాబట్టి ఏం చేశారంటే, తనకు కలిగినవన్నీ కూడా అమ్మేసి ఏం కొనుక్కున్నాడు, ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఆ ముత్యం అనగా ఏంటి? పరలోక రాజ్యం. ముత్యం అనగా ఏంటి? పరలోక రాజ్యము. దాచబడిన ధనం అనగా ఏంటి? పరలోక రాజ్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని ప్రభువారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కనుక పరలోక రాజ్యం కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. తర్వాత ఇంకొక వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే, పరలోక రాజ్యము ఒక యజమానుడు దేశాంతరమునకు పోయినట్టుగా ఉండను. దేశాంతరమునకు పోయేటప్పుడు తన దాసులను పిలిచి ఏం చేశారంటే, వారి సామర్థ్యము కొలది ప్రతి వానికి తలాంతులను ఇచ్చాడు. వారి సామర్థ్యం, ఒకరికి వాని సామర్థ్యాన్ని బట్టి 5 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకరికి వాని సామర్థ్యంను బట్టి 2 తలాంతులను ఇచ్చాడు, మరి ఒకరికి వాని సామర్థ్యం బట్టి 1 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు గలవాడు ఏం చేశాడంటే, మరి వ్యాపారం చేసి 5 తలాంతులను సంపాదించుకున్నాడు. మరి ఇంకొక 2 తలాంతులు కలిగినటువంటి వాడు వ్యాపారం చేసి 2 తలాంతులు సంపాదించాడు. అయితే 3వ వాడు 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడంటే, దాని గుంటను తవ్వి దానిలో పాతి పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఒక సమయం వస్తుంది, రాడ్లే అనుకుంటాం. ఇంకెప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం, యేసు ప్రభు వస్తాడని చిన్ననాటి నుంచి వింటున్నాం, ఇంకా రావట్లేడని చాలా మంది అనుకుంటారు. కానీ చెప్పకుండా వస్తాడు, చెప్పి రాడు. దొంగ వచ్చినట్టు వస్తాడు. మరి సడన్ గా వచ్చాడు, వచ్చి వారి దగ్గర లెక్క చూసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్నాం, దేవుడు లెక్క చూసుకునేటువంటి వాడు. దేవుడు ఏదైతే మనకు బాధ్యతలు ఇస్తాడో, ఏవైతే ఇస్తాడో వాటన్నిటి విషయంలో దేవుడు లెక్క చూసేటువంటి వాడు. దేవుడు చూస్తున్నాడు, చూడలే ఏం కాదులే మనం అనుకుంటానికి లేదు. ప్రతి విషయంలో దేవుడు లెక్క చూసేటువంటి వాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క మొదటి వాడు వచ్చాడు, అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చావు, నేను దాంతో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను నేను సంపాదించానంటే భలా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? భలా, నమ్మకమైన మంచి దాసుడా. ఏమన్నాడు దేవుడు? భలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొద్దిలో నమ్మకంగా ఉంటివి గనక అనేకమైనటువంటి వాటి మీద నేను నియమిస్తున్నానని దేవుడు చెప్పాడు. అంటే దేవుని బిడ్డలారా, నీవు నా తండ్రి సంతోషంలో నీవు పాలు పొందు అని అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని దీవించాడు, అతన్ని ఎంతో మెచ్చుకున్నాడు. మరి దేవుడు కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో కానీ ఏ విషయంలో కానీ దేవుడు లెక్క చూసుకునేటువంటి వాడు. ఆ నమ్మకంగా ఉండేటువంటి వారంటే దేవునికి ఇష్టము. పరలోక రాజ్యంలో ఎవరు చేరుతారంటే నమ్మకమైనటువంటి వారు చేరుతారు. దేవుని పనిని వృద్ధి చేసేటువంటి వారు చేరుతారు. దేవుడు మెచ్చుకునేటువంటి వారు చేరుతారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఏమన్నాడు దేవుడు? అప్రిషియేట్ చేస్తాడు. దేవుడు ఆ లెక్క చూసుకునేటప్పుడు మనందరం నిలబడతాం. పోయినప్పుడు దేవుడు మన వీపు తరిసి, లేకపోతే ఇక్కడ దేవుడు అప్రిషియేట్ చేసేటప్పుడు మన పిల్లల్ని ఏం చేస్తాం? వెరీ గుడ్ అని కొడతాం. అట్లనే దేవుడు కూడా అప్రిషియేట్ చేస్తూ, ఫలా, నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నువ్వు నమ్మకంగా ఉన్నావు
కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను, నేను దీవిస్తున్నాను, అనేకమైనటువంటి వాటి మీద నియమిస్తున్నానని దేవుడు అంటాడు. అదే రీతిగా రెండవ వాడు కూడా ఆ రీతిగానే అన్నాడు. అయినప్పుడు అతన్ని కూడా అట్లనే అప్రిషియేట్ చేశాడు. మూడవ వాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడు, విత్తని చోట కోస్తారా? మీరు విత్తనాలు వేసిన దగ్గర కోత వస్తుందా? విత్తనాలు వేసిన దగ్గర కోత వస్తుందా? అంటే మీరు కోస్తారా? ఎక్కడ పొలం ఎక్కడ పండుతుందండి? నాటిన కాడనే కదా. మీరు ఏమైనా విత్తనం వేస్తే ఆ విత్తనం దగ్గరనే మొలుస్తుంది, అక్కడనే కోత కోస్తారు. కాబట్టి దేవుడు దేవుణ్ణి ఏమంటున్నాడు అంటే దేవుని మీదనే నిందలు వేస్తున్నాడు. నువ్వు కఠినుడవు అంటున్నాడు. దేవుని ఏమంటున్నాడు? దేవుడు జాలి గలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు ప్రేమాస్వరూపైనటువంటి వాడు. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుని మీదనే నిందలు వేస్తుంటారు. మన స్వయంకృత అపరాధమును బట్టి మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేస్తాడు, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దేవుని మీద నిందలు వేస్తుంటాం. అక్కడ మనం పశ్చాత్తాపడకుండా దేవుని మీద నిందలు వేస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఇతడు చేసింది తప్పు, కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? దేవుని మీదనే నిందలు వేస్తున్నాడు. నువ్వు కఠినుడవు అంటున్నాడు. అయ్యా నువ్వు విత్తని చోట కోసేటువంటి వాడు, నువ్వు అంత కఠినుడవు కనుక నేనేం చేశాను? గుంట తవ్వి గుంటలో దాచిపెట్టాడు, లాభం లేకుండా చేశాడు. అంటే గుంట తవ్వడానికి ప్రయాసపడ్డాడు, పని చేశాడు, కానీ లాభం లేని పనులు చేశాడు, అక్కడికి రాని పనులు చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సోమరివైన చెడ్డదాసుడా. ఏమన్నాడు దేవుడు? సోమరివైన, అందరు చెప్పాలి, ఏమన్నాడు దేవుడు? సోమరివైన చెడ్డదాసుడా. అంటే సోమరితనం కలిగినటువంటి వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఎవరికి లేదు? పరలోక రాజ్యంలో స్థానము సోమరులకు లేదు. నమ్మకం లేనటువంటి వారికి, నమ్మకస్తులకు పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది. చెడ్డవాళ్లకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. తర్వాత దేవుడు అతనికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే పనికి మాలినవాడు. ఏమన్నాడు దేవుడు? మనం ఎవరిని పనికి మాలినవాడు అనొద్దంట. మనం పనికి మాలినవాడు అంటే అది చాలా పెద్ద ప్రమాదకరం. కాబట్టి మనం చాలాసార్లు అంటుంటాం, పనికి మాలినోడు వీడు, పనికి మాలినోడు. మనం అనకూడదు ఆ మాట, ఎందుకంటే దేవుని బిడ్డలారా అది మంచి మాట కాదు, కానీ అంటుంటాం, మనం పొరపాటును అంటుంటాం. కాబట్టి దేవుడు అంటున్నాడు. దేవుడు అనడానికి అర్హుడు, కానీ మనం కాదు అర్హులం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ చెడ్డ దాసుని ఏమన్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరివైన చెడ్డ వాళ్లకు దేవుని యొక్క రాజ్యంలో స్థానం లేదు. సోమరులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. పని చేయనటువంటి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. పనికి మాలిన వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదని దేవుడు మనకు గత కొంతకాలముగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి గత వారం మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము ఎలాంటిదంట? ఒక పెద్ద వల సముద్రంలో వేయబడ్డది. ఏం వేయబడ్డది? చెప్పండి, ఏం చేయబడ్డది? ఇంతవరకు చెప్పినవన్నీ కష్టమైనయా, ఈజీగా ఉన్నాయా, అర్థమైనయా? మనందరికి ఈజీగా అర్థం కావాలని దేవుడు ఈజీగా చెప్పాడు. అవన్నీ 10 మంది కన్యకలు అంటే తెలుసుగా, 10 మంది. తర్వాత ఇంకేంది? ముత్యం తెలుసు మనకు, ల్యాండ్ తెలుసు, మనకు భూమి తెలుసు, ధనం తెలుసు. అదే రీతిగా ఇంకేమనుకున్నాం మనం? బుద్ధిగల కన్యకలు అనుకున్నాం. తర్వాత తలాంతుల గురించి అనుకున్నాం. తర్వాత పోయిన ఆదివారం మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక సముద్రంలో పెద్ద వల వేయబడ్డది. ఆ వల మనము టీవీలో మనం చూస్తాం, ఇప్పుడైతే టీవీలో చూడగలుగుతాం. పెద్ద వలలు వేయబడతాయి. పెద్ద వలలు, అవి లాగితే ఎన్ని చేపలు పడతాయంటే చాలా క్వింటాలు పడతాయి, టన్నులు పడతాయి, అన్ని పడతాయి. కానీ వాటిలో అన్ని పనికొచ్చే చేపలు కావు, అన్నీ పనికొచ్చే చేపలు కావు. మంచి వాటిని తీసి బుట్టలో వేసుకుంటారు, చెడ్డ వాటిని, చెడిపోయినటువంటి వాటిని, కంపు కొట్టేటువంటి వాటిని ఏం చేస్తారమ్మా? పడవేస్తారు. 47వ వచనంలో నుంచి మనం చూసాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు
జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. నువ్వు ఎంత పళ్ళు కొరికి కర్రన్నా కూడా లాభం లేదు, ఎంత ఏడ్చినా కూడా లాభం లేదు. ఏడ్చినా కానీ అవకాశం ఉన్నప్పుడే, మనందరికీ అవకాశం ఉంది. మనందరికీ అవకాశం ఉన్నది, మనందరికీ ఇంకా సమయం ఉన్నది, మనందరికీ ఇంకా తరుణం ఉన్నది. దేని కొరకు తరుణం ఉన్నది? మారు మనసు పొందడానికి సమయం ఉన్నది, నమ్మకముగా బ్రతకడానికి సమయం ఉన్నది, మంచి జీవితం జీవించడానికి సమయం ఉన్నది. దేవుని కొరకు నా తలాంతులు కలిగినటువంటి వారు ఎట్లా వృద్ధి చేశారో అట్లా వృద్ధి చేయడానికి మనకు అవకాశం ఉన్నది. ఇంకా పరలోక రాజ్యంలో స్థానం ఎవరెవరికి లేదని దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది. అంటే దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం ఏం చేసుకున్నాం? సోమరులకు లేదు, తనికిమాలిన వారికి లేదు, తిండిపోతులకు లేదు, తరగా మత్తుతో ఉన్నటువంటి వారికి. మీరు మత్తులై ఉండక ఆ దినము మీ మీదకి అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మీరు మీ మనస్సులు మీరు మందముగా ఉండొద్దు. మందమతులు ఉంటారుగా, మందమతులు ఏమైనాయి? మీ కాలమతి, సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు ఉన్నాయి. తెలుసా ఈ కథ? మనం చదువుకున్న సమయంలో సుమతి ఏం చేసిందంటే, చేపలోళ్ళు పొద్దున్నే వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నారట, రేపు చేపలు పట్టాలనగానే రాత్రికి రాత్రి ఆ చేప ఏం చేసింది? దగ్గర ఉన్న చెరువులో జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాలమతి ఏం చేసింది? పట్టిన తర్వాత జంప్ చేసి మళ్ళీ దానిలో పడ్డది. గుట్టలో నుంచి జంప్ చేసి దాని ఆ సమయం కొరకన్నా ఆ సమయంలోనైనా మారు మనసు పొందింది. ఇంకోటి ఆ మెల్లగా బయటికి పడదాంలే అంటే అది గుట్టలో పడిపోయింది, ఇంకెప్పటికీ బయటికి రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మందమతులుగా ఉండవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ మనస్సులు మందముగా ఉంటాయేమో. దేని ద్వారా? తిండి వలన. దేని ద్వారా? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీరు మందముగా ఉండకుండా చూసుకోండి. కానీ మీరు ఏం చేయాలంటే మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారానే మనల్ని మనం సరి చేసుకోవడం ద్వారానే పరలోక రాజ్యం చేరగలుగుతాం. కానీ దేవుని బిడ్డలారా, వేరే వాటి మీద ధ్యానం ఉంచి మనము ఐహిక విచారముల చేత మనము ఉంటే పరలోక రాజ్యంలో చేరలేమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేసింది. లూకా సువార్తలో దేవుడు చెప్పాడు, వీటన్నిటిని మీరు తప్పించుకొని మీరు ధైర్యముగా దేవుని దగ్గర నిలబడినట్టు ఎల్లప్పుడూ మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. ఐహిక విచారముల చేత మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండా అవి ముళ్ళ పొదలతో పోల్చబడ్డాయి. ఐహిక విచారం యేసు ప్రభు వారు విత్తనములు విత్తినటువంటి ఆ ఉపమానంలో చెప్పిన భాగంలో యేసు ప్రభు ఐహిక విచారం దేంతో పోల్చాడంటే ఆ ముండ్ల పొదలతో పోల్చాడు. ఆ ముండ్ల పొదలు ఏం చేశాయంట? ముళ్ళ పొదలు వేస్తే చెట్టు పెరుగుతుంది, కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి? చెట్టును ఎదగకుండా చేస్తున్నాయి. ఈ లోక సంబంధమైన విచారణల చేత మనము ఆధ్యాత్మికంగా ఎదగకుండా మనం అయిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఐహిక విచారాలను వదిలిపెట్టాలి. ఈ లోక సంబంధమైన విచారములను వదిలిపెట్టాలని యేసు ప్రభువారు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు కూడా అదే మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సహోదరి చదివినటువంటి భాగంలో మనం ఏం చూస్తామంటే, మీ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తిరివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలరు అని వాక్యం చెప్తుంది. అవును కదా, దేవుని ఇక్కడ ధనాన్ని కూర్చుకోవద్దులే, సోమరోలంగా ఉందాం, పని చేయకుండా ఉందామని అట్లా కాదు. దేవుని వాక్యం ఏంటంటే, ఇక్కడ దీని మీద కన్నా కూడా మనం ఎక్కడ ఉండాలా? మన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం మీద ఉండాలి. పరలోకంలో ధనాన్ని గుర్చుకోవాలా. పరలోకంలో ధనాన్ని గుర్చుకోవాలంటే ఈ లోకంలో దాన ధర్మాలు చేయాలా, ఇతరులకు సహాయపడాలా, ఇతరులకు ఉపయోగకరమైన పనులు చేయాలా. నీ ధనముతో నీ ధనములో ఇతరులకు పాలించు వారై ఉండాలా. నీదే నాది నాదే అని అనుకునేటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలా.
కొంతమంది ఎట్లుంటారంటే క్రైస్తవులు, మనకు డబ్బు వద్దులే, ఏమొద్దులే, మనం డబ్బు సంపాదించుకోవద్దు, మనము ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముందని సోమరి వాళ్ళుగా ఉంటారు. కొంతమంది ఏమో డబ్బు సంపాదించుకుంటారు కానీ ఎవరికి కూడా కొద్దిగా కూడా ఇవ్వరు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ధనము కలిగినటువంటి వారు గర్విష్ఠులు కాక, ఏమనుంది? ధనము గలవారు, తిమోతికి రాసినటువంటి పత్రికలో, ఇహమందు ధనము గలవారు గర్విష్ఠులు గాక తమ తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండాలి, ఇతరులకు సహాయపడేటువంటి వారు ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మనం ధనాన్ని కూర్చుకోగలుగుతాం. ఏమవుతుందండి? ఎక్కడ కూర్చుకోగలుగుతాము? పరలోక రాజ్యంలో. మనం అక్కడ చదువుతారా వాక్యంలో? తిమోతికి రాసినటువంటి పత్రిక ఇహమందు మొదటి పత్రిక 6వ అధ్యాయము 17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకించక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించుము. చెప్పులే మెల్లగా అంటలేడు, ఆజ్ఞాపించుము. ఆజ్ఞ అన్నమాట. కాబట్టి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలా. పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మళ్ళీ అంటున్నాడు, మన ధనము నాది నాకే, నీది నీకే అన్నట్టు కాదు, నాది నాది కాదు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఒక ఆయన మైక్ పట్టుకొని అడుగుతున్నాడు, మీరు మిలియనీర్ అంట కదా అన్నాడు. అంటే ఏమో మరి ఒక పత్రిక, ఒక మ్యాగజైన్ రాసింది, నేను మిలియనీర్ కాదంట, నేను బిలియనీర్ అంటున్నాడు. నేను ఎంత నా దగ్గర మిలియన్, నేను లక్షాధికారులు కాదు, కోట్ల ఉన్నటువంటి వాడినని రాసిర్రు అన్నాడు. అవును, అయినప్పటికీ ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ ధనమంతా కూడా ఎవరికి సంబంధించింది కాదు, ఇది దేవునికి సంబంధించింది. ఎవరిది ధనమంతా? ఎవరిది? దేవుంది, నాది కాదు. నా దేవుంది అంటున్నా, అంత దేవుందే. దేవుడు నాకు ఇచ్చిండు అంతే. ఎవరిచ్చారు మనందరికీ? ఏదైనా సంపాదించుకోవడం, ఏదైనా మనలో ఉన్నటువంటి జీవము, మనలో ఉన్న ఊపిరి, ఏదైనా సరే సమస్తమును ఎవరిదనగా దేవునిదే. కానీ మనం ఏమనుకుంటామంటే నాది అనుకుంటాం, నేను అనుకుంటాం, నాది అనుకుంటాం. కానీ చచ్చిపోయినప్పుడు ఒక్కడు కూడా తీసుకోపోం. మళ్ళీ అంత అనుకుంటాం మనం, నాది అనుకుంటాం. చచ్చిపోయినప్పుడు ఏమైనా తీసుకోపోతామా? తీసుకోపోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఈ లోకంలో దాన ధర్మాలు చేయటం ద్వారా, ఔదార్యం కలిగి ఉండటం ద్వారా. తర్వాత ఇంకా ఏం చేస్తాము? ధనములో ఇతరులకు పాలించువారై ఉండాలా. అంటే అంత మనకే కాదు, అంత మనదే కాదు, ఇతరులకు కూడా సహాయపడేటువంటి వారుగా ఉండాలా. గర్విష్ఠులు కాకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్లా చేసినప్పుడు, సత్క్రియలు చేసినప్పుడు పరలోకమందు మన కొరకు ధనం ఏం చేయబడుతుంది? కూర్చబడుతుంది. పరలోకమందు ధనం అంటే ఏం చేయబడుతుంది? మన కొరకు కూర్చబడుతుంది. పరలోకంలో అసలు అవసరం లేదు కదా ధనం. పరలోకంలో ఏముంది? అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఏది లేదు. ఎట్లా అవసరం పడుతుంది అంటే, దేవుడు కొద్దిగా ముందు కూర్చోబెడతాడేమో నేను. దేవుడు నువ్వు పెట్టిన ధనాన్ని బట్టి ఒక మంచి చైర్ నీ కొరకు వేపిస్తాడేమో అక్కడ. లేకపోతే తోమ గుండా ఫరోస్ కొరకు కట్టినటువంటి ఆ భవనాన్ని బట్టి పరలోకంలో గుండా ఫరోస్ కొరకు ఒక పెద్ద భవనం నిర్మాణం చేయబడినట్టుగా నీ కొరకు మంచి డిజైన్స్తో ఒక బంగ్లా నీ కొరకు ఉంటుంది. బంగ్లాలే ఉండేది, మనందరికి ప్యాలెసెస్ ఉండేది అక్కడ, తెలుసా? నిజంగా పరలోకంలో ఏముంటాయమ్మా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనం ఎవరెవరికి ఫలానోళ్ళకి ఎక్కడ పెట్టాలి సిద్ధపరుస్తారు. స్థలం అంటే నివాసములు ఆల్రెడీ కట్టబడ్డాయి, కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలనో దేవుడు నిర్ణయిస్తానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకమందు నువ్వు పరలోకంలో కూర్చున్నావు. నువ్వు ఒక మీటింగ్ పోయినావు, ఒక ప్రధానమంత్రి మీటింగ్ పోయినావు అనుకోండి. ప్రధానమంత్రి నీకు వచ్చి అక్కడ మాట్లాడుతుంది, నువ్వు ఆయన స్వరం వింటున్నావు, ఆయన చూడాలని పోయినావు, ఎక్కడో దూరం ఉన్నావు అనుకోండి. దూరం ఉండి అసలు ఆయన కనబడలేదు అనుకోండి, ఎంత బాధ అవుతుంది. పరలోకంలో కూడా నీకు స్థానం దొరికినా
ఇక తప్పుదారి దొరికిన, యేసయ్య నీకు కనబడకపోతే, యేసయ్య దూరం ఉంటే, యేసయ్య చాలా దగ్గరగా లేకపోతే నువ్వు ఎంత బాధపడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే నేను ఊహించి చెప్తున్నాను అంతే, యేసయ్య అట్లా చెప్పలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు పరలోకంలో మనకు మీరు ధనమును కూర్చుకోండి అంటే, ఈ లోకంలో మీరు సత్క్రియలు చేయాలా, మేలు చేయాలా, మంచి చేయాలా, ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పనులను చేయాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అవే మన వెంట వస్తాయి. వాటి ద్వారా దేవుని ఆశీర్వాదములను, దీవెనలను మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో యేసు ప్రభు చెప్పాడు, అమ్మా ఏమని చెప్పాడు? తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మీరు మందంగా ఉండకూడదు. ఇప్పుడు కూడా చర్చిలో ఎవరు కూడా మత్తుగా ఉండొద్దు. చర్చిలో ఒక మత్తు ఉంటుంది. ఏ మత్తు అది? నిద్రమత్తు. చర్చిలో ఉన్నవారు నిద్రమత్తు, బయటికి పోతే ఇంకొక మత్తు. మన వాళ్ళు ఎవరు లేదు, సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మంచిగా మత్తు అనేటువంటిది మనకు ఉండకూడదు. మత్తు వదలాలి. మత్తు అంతా కూడా ఏం చేయాలా? వదిలిపోవాలా. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయ గలవాడు, ఎంత కనికరం గలవాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గలవాడు. మీరు అడగక మునిపే మీ అవసరతలు ఏందో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుడు చెప్పినట్టు మనం ప్రవర్తిస్తే, దేవుడు చెప్పిన రీతిగా మనం నడిస్తే అసలు ఏ కొదువ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చింతిస్తూనే ఉంటాం, ఎప్పుడు విచారిస్తూనే ఉంటాం, ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అట్లుంటే బాగుండు, వాళ్ళకి అది ఉండే, వీళ్ళకి ఇది ఉండే. ఇతరులతో పోల్చుకుంటాం. ఇతరులతో మనం ఏం చేస్తాము? పోల్చుకుంటాం. వాళ్ళకి ఆ బండి ఉంది, నాకు ఆ బండి లేదు. వాళ్ళకి ఆ టీవీ ఉంది, మాకు ఆ టీవీ లేదు. వాళ్ళకేమో పెద్ద గోడ ఏమంటారు దాన్ని, స్లిమ్ టీవీ ఉంది, మాదేమో పాత టీవీ ఉంది. వాళ్ళ బీరువా మంచిగా ఉంది, వాళ్ళకి సెల్ఫ్లు మంచిగా కట్టుకున్నారు, మాకేమో లేదు. ఇదంతా కూడా పోల్చుకోవటం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి. పోల్చుకోవటం అనేటువంటిది ద్వారా నీలో నెమ్మది ఉండదు, నీలో సంతోషం ఉండదు, నీలో సమాధానం ఉండదు. నీకు పోల్చుకోవటం అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టాలి. అదే రీతిగా విచారిస్తుంటాం, చింతిస్తుంటాం, బాధపడుతుంటాం. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే, యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడో దాన్ని మనం పాటిస్తాం. దాని ద్వారా మనము ఆనందంతో, నెమ్మదితో, సంతోషంతో ఈ లోకంలో బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందువలన 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారం కంటే ఏది గొప్పది? నీ ప్రాణం గొప్పది. నీ ప్రాణమే లేకపోతే ఎంత ఆహారం పెడితే తిందాం? ఆహారం గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణం ఉంటేనే ఆహారాన్ని తినగలుగుతాం కదా. మరి దేవుడు నీకు ప్రాణంను పెట్టాడు. ఆది కాండంలో మనం చూస్తే ఆదాములోనికి ఆయన ఊదాడు. ఊదగానే మనిషి జీవాత్మ అయిపోయాడు. మనిషి అంతవరకు మట్టి బొమ్మనే, కానీ ఆయన యొక్క ఊపిరిని మనలో ఊదగానే మనిషి జీవాత్మ. నీలో పెట్టిన ప్రాణం నీలో ఉండగా, దేవుని బిడ్డలారా, ఆహారం కంటే ప్రాణము. వస్త్రాలు ఎన్ని వేసుకున్నా ఈ వస్త్రాలు చీకు పట్టిపోతాయి, ఈ వస్త్రాలు పాతగిలిపోతాయి, ఈ వస్త్రాలు పనికి రాకుండా పోతాయి. కానీ వస్త్రము కంటే ఏది గొప్పది? దేహము గొప్పది. ఎవరిచ్చారు ఈ దేహమును? దేవుడిచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి. వేటి చూడమంటున్నాడు దేవుడు? ఆకాశ పక్షులు. తెలుసా ఆకాశ పక్షులు ఏమేమి ఉంటాయి? చెప్పండి, ఏముంటాయి? కాకులు, రైట్. ఇంకా చిన్న చిన్న పిచ్చుకలు దీనిలో తిరుగుతూ ఉంటాయి, చర్చిలో తిరుగుతాయి, బయటికి పోతాయి. ఆకాశ పక్షులు అన్నీ కొంగలు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్నో రకాల
ఎన్నో రకాల మనకు తెలియనటువంటి రకాలు ఉన్నాయి. అన్ని లెక్క పెట్టుకుంటూ పోతే ఒకవేళ సాయంత్రం అవుతుందేమో, మనకు తెలియదు, అన్ని ఉన్నాయి. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఏం చేయవంట? విత్తవు. ఎంత మంచిగా చెప్పింది యేసయ్య కదా. విత్తవు, విత్తేమంటే విత్తనాలు విత్తవు. తర్వాత అవి కోయవు, మళ్ళీ కొట్లలో కూర్చుకోనవు. గాజులు ఉంటాయి కదా, ఆ కొట్లు ఉంటాయి కదా, ఆ కొట్లలో ధాన్యం తీసుకొచ్చి కూర్చుకుంటాయా? కూర్చుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎవరు పోషిస్తున్నారు వాటన్నిటిని? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు పోషిస్తున్నారు? పరలోకపు తండ్రి. వాటికి ఏమైనా చింత ఉందా? వాటికి ఏమైనా దిగులు ఉందా? అయ్యో మేము విత్తనాలు విత్తలేదు, మేము కోత కోసుకోలేదు, మేము కొట్లలో కూర్చుకోలేదని ఏమైనా చింత ఉన్నాయా? ప్రతిరోజు లేస్తున్నాయి, పొద్దున్నే శబ్దం చేస్తూనే ఉంటాయి. అవి ఏం చేస్తుండొచ్చు చెప్పండి? పొద్దున లేవగానే శబ్దం చేస్తూనే ఉంటాయి, దేవుని స్తుతిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? వెరీ గుడ్, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అవి దేవుని స్తుతిస్తాయి. తెలుసా? ఏం బాధ లేదు, ఏం చింత లేదు. ఈరోజు అంతా దేవుడు చూసుకో. పోతుంటే ఒడ్డు తీసుకుపోతున్న ట్రాక్టర్కు ఎందుకో మంచిగా బస్తాలు నింపినా కూడా బస్తాలను పడుతూనే ఉంటాయి. ఆయన అనుకున్నాడు మార్కెట్కి వేద్దాం అనుకుంటాడు. కొన్నిసార్లు బస్తాలు విరిగిపోతాయి, కొన్నిసార్లు చిన్న రంధ్రం పడి దాని నుంచి పోతూ ఉంటాయి. అక్కడ కోళ్ళు తింటూ ఉంటాయి, పక్షులు వచ్చి తింటూ ఉంటాయి, అనేకమైనటువంటి పక్షులకు ఆహారం. అవి ఎట్లా వస్తాయో తెలియదు, కానీ దేవుడు వాటికి ఏమి ఇస్తున్నాడు? ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆకాశ పక్షులకు దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు. వాటికి కొట్లు లేవు, అవి కోతగోయవు, అవి విత్తవు. అయినప్పటికీ దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఏమంటున్నాడు దేవుడు? వాటికంటే మనము చాలా శ్రేష్టమైనటువంటి వాడు. మీలోనెవడు చింతించడం వల్ల. చూడండి అమ్మ, చింత ఏం చేస్తుందంటే నష్టమే చేస్తుంది. చింతించడం ద్వారా మీలో ఎవడైనాను చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? ఎందుకు చింతిస్తున్నారు అసలు? అడవి పువ్వులు ఎలాగో ఎదుర్చున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. అడవి గడ్డిని దేవుడు, అడవి పువ్వులను దేవుడు ఎట్లా ఎదిగింపజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు చింతిస్తారు. మీరు చాలా మంది చింతించుండొచ్చు ఇంతవరకు. అయ్యో నేను పొట్టిగా ఉన్నానని కొత్త ఎవరైనా అనుకోవచ్చు కదా. అనుకుంటారా? అనుకోరా? నేనేమనుకోవచ్చు చెప్పండి? వాళ్ళు చింతిస్తే కనుక నేనేం చింతిస్తాను? నాకు నవ్వుతుందంటే నాకు అర్థమైంది. అయ్యో నేను తెల్లగా ఉంటే బాగుండని నేను అనుకుండొచ్చు. ఎంత లాభం వచ్చి నేను అమ్మగారు మొన్న ఏం చేస్తుందంటే, నేను అంత జిడ్డు పట్టింది ముఖం, నువ్వు అసలు సరిగా అడుకో, ఏం కడుకో అని చెప్పి ఏం చేస్తా, జర ఏదన్నా ఒకటి రుద్దుతాను. ఇట్లయితే నేనేమంటున్నా తెలుసా? ఎలకలతో తెచ్చి ఎన్నాళ్ళు అని నేను అంటున్నా. అంటే ఏం కాదు, మనకేమి ఎంతసేపు చేసినా కూడా ఏం కాదు. నువ్వు నల్లగా ఉన్నావని విచారించవద్దు, నువ్వు తెల్లగా ఉన్నావని ఏదో మురిసిపోకూడదు. తెల్లతోలైనా నల్లతోలైనా మట్టిలోకి పోవాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేని గురించి కూడా నువ్వు విచారించకూడదు. ఏం చేస్తున్నారు అక్కడ? అయ్యో నేను పొడుగ్గా ఉంటే బాగుండు అంటే చింతిస్తే ఏమైనా లాభం వస్తుందా? ఏమి లాభం లేదు. నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు ఎట్లా ఉన్నా, నువ్వు ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా నేర్చుకో, అన్ని నేర్చుకో. దేవుని స్తుతించు. దేవుడా, నన్ను ఇంతగా ఉంచినందుకు, నన్ను ఉంచినందుకు నీకు వందనాలు దేవుడా. నీ ఉద్దేశం ఏదో అయినది. ఎంతో మంది చిన్నగా ఉంటారు, అందరినీ శాసిస్తారు, అందరినీ శాసించే. ఒక ఆయన పొట్టిగా ఉంటాడు, ఇంతే ఉంటాడు పాస్టర్. ఎంతో మందిని వేల మంది దగ్గర మాట్లాడతారు. అంటే పొట్టిగా ఉండటం ద్వారా, పొడుగా ఉండటం ద్వారా ఏదో మనము సాధించేది ఏం లేదు. కనుక విచారించకూడదని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? విచారించకూడదు, చింతించకూడదు. నువ్వు చింతించడం ద్వారా నీ ఎత్తును మూరడెక్కువ చేసుకోలేదు. అదే రీతిగా చింతించడం ద్వారా నీ వెంట్రుకలను తెల్లగా కానీ నల్లగా కానీ చేస్తావా? రంగేస్తే ఎందుకు చేయను? చేస్తా అంటావు, కానీ ఎంతకాలం ఉంటుంది? ఉండదు. చాలా మంది మేము చిన్నగా ఉన్నప్పుడైతే మరి మా నాయనమ్మ 65 ఏళ్ళకి చచ్చిపోయింది. అప్పటికే చాలా ముసలామె లెక్క అనిపించింది, తెల్లెంటికలు ముసలామె లెక్క అనిపించింది. కానీ ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన అందరు ఎంగే కనబడుతున్నారు. కారణం ఏంటి? రంగులు వచ్చినాయి. మంచిగా రంగేసి
మంచిగా రంగేస్తే నల్లగా కనబడుతుంది అందరు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఎంటికలు ఏమిటి ఎట్లా ఉంటాయి, తెల్ల కవరింగ్. అంతా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, కవరింగ్ చేస్తున్నాం. సరే, కవరింగ్ చేయడం ద్వారా మంచిగా కనబడుతున్నాం, కానీ ఎంత కవర్ చేసినా ఏమీ లాభం లేదు. కాబట్టి చింతించవద్దు, రంగేసుకోండి. అయ్యో నాకు తెల్లెంటికలు వచ్చినాయని అనుకోకుండా ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చింతించకుండా కలర్ వేసుకొని మంచిగా హాయిగా ఉండు. అట్లనే అన్ని విషయాల్లో కూడా చింతించకుండా హ్యాపీగా ఉండండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆహారాన్ని గురించి చింతించకండి, వస్త్రాల గురించి చింతించకండి. ఆనాడు అవే ఉన్నాయి, కానీ ఈనాడైతే ఎన్నో లెక్కలేనని చింతలు. రేపెట్లా, అదెట్లా, ఇదెట్లా, ఆ ఫీజు ఎట్లా కట్టాలా, ఈ ఫీజు ఎట్లా కట్టాలా, మేము ఎట్లా పోవాలా, ఈ పెళ్లికి ఎట్లా, ఖర్చుకి ఎట్లా, ఇది ఇట్లా, అదెట్లా అని ఎన్నో విచారాలు. కానీ దేవుని బిడ్డలారా, మీకు కావలసినవన్నీ కూడా ప్రభువుకు ముందే తెలుసు. మనకు కావాల్సిన అన్ని కూడా ప్రభువుకు ముందే తెలుసు. తర్వాత దేవుని బిడ్డలారా, ఏమని అడవి పువ్వుని చూస్తే, అడవి గడ్డిని చూస్తే, అడవి పువ్వుని చూస్తే, మేము ఒకసారి ఎక్కడికి వెళ్ళినామంటే రాచగట్టు ఉన్నదిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న పూలు పూసినాయి. మధు ఏం చేసిందంటే ఫొటోస్ తీసిండు, వాటిని దగ్గరికి జూమ్ చేసి మంచిగా ఫొటోస్ తీస్తే అవి చూస్తుంటే ఎక్కడ దిగిండ్రు ఇవి, ఎంత బాగున్నాయి పువ్వులు అని అంటున్నారు. చూసిన వాళ్ళు, రాచగట్టు మీద పోతే ఆడ పూలు ఉన్నాయి, ఆ పూలను దింపడం అంటే ఇంత బాగున్నదని ఆశ్చర్యపోయారు. అంటే నేడుండి రేపు కొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలా అలంకరించినప్పుడు సొలొమోను కూడా ఆ రీతిగా అలంకరింపబడలేదంట. మరి మిమ్ములను దేవుడు అలంకరించడా? దేవుడు మీకు వస్త్రములను ఇవ్వడా? ఎందుకు మీరు విచారిస్తున్నారు? విచారించేటువంటి వారిని దేవుడు అంటున్న మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా. ఏమంటున్నాడు దేవుడు? అల్ప విశ్వాసులారా. దేవుడిలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని చెప్పండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి తెలియకుండా లేదమ్మా. అందరు వింటున్నారా? దేవునికి తెలియకుండా లేదు. మనకు కావాలని ఎవరికి తెలుసు అంట? మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీకేం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి చింతింపు. అన్నజనులు వీటన్నిటి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తు వదిలేదాకా పాట పాడదాం. ఒక పాట. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు చాలా సంతోషం ఏంటంటే, నేను వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది నన్ను నేను నిద్రపుచ్చుతున్నానని సంతోషం. ఎందుకంటే ఇంటికాడ నిద్ర రాదుగా, మరి ఇక్కడ వండుకుంటురుగా, నేను చెప్తుంటే నిద్రపోతున్నారంటే నాకు చాలా సంతోషం. కానీ ఒక బాధ ఏంటంటే, మరి వచ్చి దేవుడి వాక్యాన్ని వినకుండా పోతున్నారే అని చింత. కాబట్టి ఎప్పుడైనా మీకు నిద్ర కావాల్సినప్పుడు, నిద్ర రాకుండా ఉన్నప్పుడు వచ్చి కూర్చోండి, అయ్యగారు నువ్వు మాట్లాడండి అని నాతో చెప్తే నేను మంచిగా మాట్లాడతా. అప్పుడు మీకు మంచిగా నిద్రపుచ్చే మెసేజ్లు ఇంకా మంచిగా ఇస్తారు. అప్పుడైతే బాగుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే మనం ఏం చేయాలా? దేవుని వాక్యం అంటే విచారించకుండా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పరలోకాన్ని వెతకాలా. ఏం వెతకాలా? మీరు పరలోకమును, దేవుని రాజ్యమును, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. మీకు ఏది కావాలో అడగండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహం. అంటే దేవుని విషయాల మీద మనం శ్రద్ధ ఉంచినప్పుడు, దేవుని విషయాల వైపు మనం చూసినప్పుడు, పైనున్నటువంటి వాటిని మనం వెతికినప్పుడు, భూ సంబంధమైనటువంటివన్నీ కూడా మన వెనకాల ఉరికొస్తుంటాయి.
అర్థమైందమ్మా? మనం ఏం చేస్తున్నామంటే పైన ఉన్నటువంటి వాటిని వెతకకుండా భూ సంబంధమైనటువంటి వాటి మీద వెతుకుతున్నాం, కానీ అవి మనకు దొరకటం లేదు. అది దొరకదు, ఇది దొరకదు, రెండు దొరకవన్నమాట. కాబట్టి ఏం చేయాలా? దేవుడు చెప్పిన సూత్రం, పరలోక రాజ్య అధికారి యేసు ప్రభువారు, ఆయన రాజ్యమును పరిపాలించేటువంటి అధికారి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. వెనకాలన్నీ వస్తాయి. ఫస్ట్ దేవుని రాజ్యాన్ని వెతకాలి, పైన ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టుకోవాలని దేవుడు మీకు చెప్తున్నాడు. 3-4 రెఫరెన్సులు చదివి నేను ముగిస్తాను. గతంలో మనం చదువుకున్నటువంటి ఆ వచనాలే అవన్నీ కూడా. మరి దేవుని బిడ్డలారా, కానీ 3-4 రెఫరెన్స్లే. నేను వాక్యం ఏం చెప్పను, ఆ వాక్యం కాకుండా మనం రెఫరెన్సెస్ చూసుకుందాం. అదేంటంటే, మరి పైనున్నటువంటి వారు పరలోక రాజ్యాన్ని మనం వెతికితే, దేవుని రాజ్యాన్ని వెతికితే భూమి మీద మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యము చాలా శ్రేష్టమైనటువంటిది. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ బంగారపు వీధులు ఉన్నాయి, అక్కడ కొరత లేదు, అక్కడ కొదువ లేదు, అక్కడ రోగం ఉండదు, ఆరోగ్యమే ఉంటుంది, నెమ్మదే ఉంటుంది, సంతోషమే ఉంటుంది, సమాధానమే ఉంటుంది. అది దేవుని రాజ్యం కనుక దాని కొరకు మనము ఏం చేయాలంటే ప్రయాసపడాల. మరి అబ్రహాము అనేటువంటి భక్తుడు ఏం చేశాడంటే, ఆయనకున్నంత ధనము ఆ దినాల్లో ఎవరికి లేకపోవచ్చు, అంత ధనం ఉన్నది. అంత ధనం ఉన్నప్పటికీ అబ్రహాం ఏం చేశాడు? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటను మనము చదువుకుందాం. అదేంటంటే, విశ్వాసమును బట్టి 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో ప్రవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ పరలోక పట్టణము, దేవుని రాజ్యము ఎట్లా అంటే పునాదులు గల పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అంటే దేవుడే డిజైనర్ అన్నమాట. దేవుడే నిర్మించినటువంటి ఆ పరలోక పట్టణం, పరలోకం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారండి? ఎవరు ఎదురు చూస్తున్నారు? చెప్పండి, ఎవరు ఎదురు చూస్తున్నారు? అబ్రహాం చాలా గుడారాల్లో నివసించాడు. అంటే మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ అబ్రహాము గుడారాల్లో నివసిస్తూ దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దేవుడు, ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు దేవుడు ఎవరు చూస్తున్నారు? అబ్రహాం చూస్తున్నారు. ఎంతకాలం ఇక్కడ జీవించినా ఇక్కడ విడిచిపెట్టాలి, కానీ పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. పైనున్న వాటిని వెతకాలి. వేటిని వెతకాలండి? చెప్పండి, వేటిని వెతకాలా? చెప్పాలి అందరు నోరు తెరిచి. వేటిని వెతకాలండి? చెప్తలేరు అందరు. పైనున్న వాటిని అందరు అనండి. పైనున్న వాటి ఏం వెతకాలి? పైన అంటే పరలోక దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ మన ఎంపీ ఒక ఆయన ఉండే అప్పుడు, బిఎన్ రెడ్డి అని, ఆయన వాస్తుశిల్పి బిఎన్ రెడ్డికి మన ఓటేయండి కాంగ్రెస్ పార్టీ అని. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చేది. ఆయన వాస్తుశిల్పి అంటే ఆయన డిజైన్స్ చేస్తాడు. ఇట్లా 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 కట్టుకోవాలి ఇల్లు, ఇట్లా కట్టుకోవాలి బిల్డింగ్స్ అని వాస్తు చూస్తాడు. అట్లనే దేవుడు డిజైనర్ అన్నమాట. దేవుడు శిల్పకారుడు. దేవుడు ఎంత మంచిగా పరలోకాన్ని సిద్ధం చేశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనందరం కూడా పైనున్నటువంటి వాటి కొరకు మనం ఎదురు చూడాలి. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు ఏముందంటే, దేవుడు ఆ దాని నిర్మాణకుడు అయి ఉన్నాడు. అది నిత్యం ఉండేటువంటి ఆ ఇల్లు, అది దేవుని యొక్క హస్తముల చేత కట్టబడ్డది. ఎవరి హస్తముల చేత కట్టబడ్డది?
దేవుని యొక్క హస్తముల చేత కట్టబడ్డది. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు చూడండి. చదవండి అమ్మ దప్పున. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4-5 వచనాలు. అమ్మ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు. అదేనమ్మా. మృతులకును అది కాదు, అది అట్లా కాదు. అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యం పరలోకమందు మనకున్నది. జీవముతో కూడిన నిరీక్షణ కదా. ఓకే రైట్. అనగా అక్షయమైనది ఇంపెరిషబుల్, నిర్మలమైనది అనగా అన్డిఫైల్డ్, వాడబారనది అయిన స్వాస్థ్యము. అంటే అది ఫేడ్ కాదు అసలే. స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఈ పరలోక రాజ్యం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యము ఏంటనగా పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యము వాడబారిపోదు. తీగలు వాడబారితే కదా, వాడిబారదు. అక్షయమైనది అంటే క్షయం కానటువంటిది. ఏదైనా క్షయమైపోతుంది, కానీ పరలోక రాజ్యము అక్షయమైనటువంటిది. అంటే క్షయం. ఈ శరీరం క్షయమైనదా అక్షయమైనదా చెప్పండి? క్షయమైనదా అక్షయమైనదా? అక్షయమైనది అంటే ఎప్పటికీ ఉంటుంది. క్షయమైపోయేది కాబట్టి చచ్చిపోగానే బొంద పెట్టేస్తారు, చచ్చిపోగానే కాల్చేస్తారు, కాలిపోతుంది అంట. కాబట్టి ఇది అక్షయమైనది. ఆ అక్షయమైనది పరలోక రాజ్యం ఎలాంటిది? అక్షయమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారు. ఎట్లా లేపబడ్డారు క్రీస్తుతో కూడా? బాప్తిస్మం ద్వారా. మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మన అందరము ఆయన మరణ పునరుత్థానములలో ఏమై ఉన్నాము? పాలు పొందినటువంటి వారమై ఉన్నాము. ఏమై ఉన్నామమ్మా? ఆయన మరణ పునరుత్థానములలో పాలు పొందినటువంటి వారమై ఉన్నాము. అది బంద్ చేయండి. అది లోడ్ అది అయిపోయింది దాని సంగతి. లైట్ ఒక్కటే అమ్మా, లైట్ ఒకటే సన్ని బంద్ చేయి. అది తీసేరా. రైట్. దేవుని బిడ్డలారా, మరి మనము అందరం కూడా ఆయన యొక్క మరణ పునరుత్థానంలో పాలు పొందిన వారమై ఉన్నాం. ఎట్లా? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనందరం దేంట్లో పాలు పొందినాం? యేసు ప్రభు యొక్క మరణంలో పాలు పొందినాము, మరియు ఆయన లేవటం ద్వారా పునరుత్థానంలో కూడా మనం పాలు పొందిన వారమై ఉన్నాం. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒక్కసారి. ఇంకొక వచనమే ఉంది, ఇంకొకటే మనం చదువుకునేది. పైనున్న వాటి మీదనే గాని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అది లేదా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనందరం క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాము? చెప్పండి అమ్మా. లేపబడ్డాము. మనం క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాము? లేపబడ్డాము. గనక మన దృష్టి ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలా, ఆయన దగ్గర, ఆయన మీద ఉండాలా. పైనున్న వాటి మీదనే మీరు దృష్టి పెట్టండి, పైనున్న వాటినే మీరు వెతుకుడి, పైనున్న వాటి మీదనే మీరు దృష్టి పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టిని మీరు పెట్టకూడదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పైనున్నటువంటి వాటి మీదనే మన దృష్టిని పెడదాం. అదే రీతిగా మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుంది మన పౌరస్థితి? మన సిటిజన్షిప్. మనం ఏ సిటిజన్స్? మనం ఇప్పుడు ఏ పౌరులము? భారతదేశ పౌరులము.
ఈ భారతదేశ పౌరసత్వం ఎప్పుడు పోతుంది? చచ్చిపోగానే పోతుంది. చచ్చిపోగానే ఏమైపోతుంది? ఎవరెవరు చచ్చిపోయారు అని పేరు తీసేస్తారు. ఓటర్ లిస్టులో పోతుంది, ఆధార్ కార్డు పోతుంది, అన్ని పోతాయి. రేషన్ కార్డు పోతుంది, రేషన్ కార్డులో కూడా పోతుంది, పేరు కొట్టేస్తారు. అన్ని కార్డులలో మనం కోరు. కానీ మన పౌరస్థితి, నిజమైన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. కాబట్టి అక్కడ క్రీస్తు ప్రభు వారు ఉన్నారు, అక్కడ దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. కనుక మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలా? పైన వాటి మీదనే ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? పైన. నీవు ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతావో, పరలోక విషయాల మీద నమ్మకం ఉంచి వాటి మీద దాన్ని వెతుకుతూ ఉంటావో, అప్పుడు భూ సంబంధమైన ప్రతి అవసరత కూడా నువ్వు అడగకుండానే నీకు తీర్చబడుతుంది. నీకు ఏది కావాలో అది ప్రభువుకు తెలుసు. నీకు ఏది కావాలో నీ తల్లిదండ్రులకు తెలియదు, నీకు ఏది కావాలో నీ ఫ్రెండ్స్కి తెలియదు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ నీ అవసరతలన్నీ కూడా ప్రభు వారికి తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, మనకు యేసు ప్రభు చెప్తున్న సూత్రం ఏంటంటే, నువ్వు ఫస్ట్ పై వాటిని వెతకాలి. పరలోక సంబంధమైన వాటిని వెతికితే భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా నీకు వెంట వస్తాయి, నీ వెనకాల వస్తాయి, నీ వెంట వస్తాయి. ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. అదేంటి ప్రభు చెప్పిన మాట? మీరు ఇదమ్మా, ఇది మత్తయి సువార్తలో ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఫస్ట్ వెతకాల. సీక్ ye first the kingdom of God అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మీరు మొదట దేవుని వెతకాల, దేవుని రాజ్యమును వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుమా అని ఆలోచించొద్దు, చింతించొద్దు. ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు. కర్రగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, డబ్బు ఉందా, డబ్బు లేదని ఏది కూడా విచారించొద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. ఎవరి మీద వేయాలా? దేవుని చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు వారు చెప్తున్నారు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావాలంటుంది, మీ తలంపులకు కావాలి. ఎక్కడ కావాలంటుంది చెప్పండి? హృదయం మీద చేయబెట్టుకొని, మా హృదయములకు, హృదయం కరెక్ట్ అన్నా? ఓకే. నా హృదయములకును మా తలంపులకు కావాలంటాయి. చింత ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి రెండే కదా. చింత ఎక్కడి నుంచి? గుండెల నుంచి వస్తుంది. గుండెల నుంచి బాధపడతా ఉంటాం, ఆలోచనల ద్వారా బాధపడతా ఉంటాం. కాబట్టి దేని గురించి చింతపడకుండా ప్రార్థన చేస్తే మీ హృదయములకును మీ తలంపులకును ఎవరు కాపులుగా ఉంటారు? యేసయ్య కాపు. మీ హృదయములకు మీ తలంపులకు ఆయన కాపలిగా ఉంటాడు. కాబట్టి మంచి ఆలోచనలే వస్తాయి, విచారకరమైన ఆలోచనలు రావు, చింతించే ఆలోచనలు రావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆధారం, యేసుక్రీస్తు మనకు ఆధారం. కనుక ఆ సూత్రాన్ని మనం పాటిస్తాం. పరలోక సంబంధమైనటువంటి మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మనం ఉండాల్సింది పరలోకంలోనే. మనము ప్రస్తుతానికి ఎట్లా వచ్చినాం? మనము యాత్రికులుగా వచ్చాం. ఎట్లా వచ్చాం? మనం యాత్రికులుగా వచ్చాం. కానీ యాత్రను ముగించుకొని వెళ్ళవలసింది. పరలోకము నా దేశము, పరదేశిని నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది ఆ దేశము. అచ్చటనే ఎదను పరిశుద్ధులెల్లర పరలోకము. నా అచ్చటనే చూచెదను పరిశుద్ధులందరి పరలోకము నా దేశము. పరదేశిని నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూత పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు. దూత పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు అని పాట, చక్కని పాట ఉంది. ఆడ దూతలు పాడుతూ ఉంటారు, మనందరం వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాం, సంతోషిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేని గురించి విచారించొద్దు. నేను చెప్తున్నాను కదా, అయినా నేను కూడా విచారిస్తాను. కానీ మనకు వచ్చిన దేవుడిచ్చిన ఆయుధం ఉన్నది,
ఆ ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఏంటమ్మా? ప్రార్థన. పరలోకం చేరాలంటే కూడా ఏమి ఇచ్చిండు ఆయుధము? మీరు దేవుని దగ్గర ధైర్యముగా నిలబడినట్లు ప్రార్థన, ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేస్తూ దేని గురించి చింతించకుండా విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేస్తే దేవుడు సమస్తం ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అన్నిటినీ ఇస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తాడు, తగిన సమయం అందిస్తాడు, వాటి కాలమందు నెరవేరుతుంది. నువ్వు ఆత్రపడి నీకు బుల్లెట్ కావాలంటే బుల్లెట్ దొరకదు. నీకేం కావాలో అదే ఇస్తాడు. చిన్న పిల్లలు వచ్చి 5 ఏళ్ళ పిల్లలు వచ్చి నాకు బండి కావాలి, నాకు స్కూటీ కావాలంటే అమ్మ నాయన కొనిస్తాడా? కొనియాడు. నీకు సైకిలే కావాలి, ఇప్పుడు సైకిల్ కావాలి. కాబట్టి నీకు ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. కాబట్టి దేని గురించి చింతించకుండా, ఎవరితో నిన్ను పోల్చుకోకుండా దేవునిపై ఆధారపడి పరలోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉంచినప్పుడు దేవుడు సమస్తమును నీకు ఇస్తాడు. ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. గనక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మన దృష్టిని మనం ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ రోజు నాయన నీ బిడ్డలు నీ వాక్యాన్ని విని ఉండగా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన పరలోకము సంబంధమైనటువంటి వాటి మీద దృష్టిని ఉంచుటకు సహాయం చేయమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చారు. ఈ రోజుతో ముగిస్తున్నాను. పరలోక రాజ్యం గురించి చెప్పటం ఈ రోజు ఇంకా ఆవగింజతో పోల్చాడు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కానీ ఈ రోజుతోని పరలోక రాజ్యం గురించి మనం ముగించుకుంటున్నాం. మనమైతే పరలోక రాజ్యం కొరకు ఏం చేద్దాము? ఎదురు చూద్దాం, కనిపెడదాం, దాంట్లో చేరాలంటే నేనేం చేయాలా? దాంట్లో చేరాలంటే నేను ప్రార్థన చేసుకోవాలి, సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, పశ్చాత్తాపడాలా, దేవుని దగ్గర మంచిగా ఉండాలని మనందరం ఎవరికి వారే, ఎవరు రికమెండేషన్స్ కుదరవు. అమ్మా ఏం కుదరవు? ఒక తల్లి వచ్చి అడిగింది, నా పిల్లలు ఇద్దరు, ఒక ఆయన కుడి పక్కన, ఒక ఆయన ఎడమ పక్కన, కుదరవు, రికమెండేషన్స్ కుదరవు. నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు పరలోకం చేయరు. నీ కొరకు నువ్వే చేసుకో. ఎవరిది వాళ్ళే లెక్క చెప్పుకోవాలి, ఎవరిది వాళ్ళే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు చాలా టైం కూడా వాక్యంలో అయింది, కానీ ముగిస్తున్నాం కనుక మనము ఈరోజు చేసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, కరెంట్ ఇప్పుడు వచ్చింది. కరెంట్ రాకుండానే మనకి ఎంత ఇబ్బంది ఉంది. నరకంలోనంట పనులు కొరుకుట, ఏడ్చుట, పనులు. నరకంలో ఉన్న పని ఏంటమ్మా? నరకంలో ఉన్న పని ఏంటి? ఏడ్చుట, పనులు కొరుకుట. ఎంత పనులు కొరికినా ఏం లాభం లేదు. ఒక ముసలాం అంట పనులు లేవట. పాస్టర్ గారు, నరకంలో మీరు ఏడ్చుట, పనులు కొరుకుట అంటే నవ్వుతా ఉందంట. ఒకటే ఎందుకు నవ్వుతుందంటే, నాకు పనులు లేవు కదా అంటే నవ్వుతుందంట. పనులు లేకుండా ఆడ దేవుడు ఇస్తాడు. ఎటువంటి పనులు ఉంటాయో తెలియదు. పనులు కొరుకుట, ఏడ్చుట, ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. సమయము ఎప్పుడు ముగింపబడుతుందో మనకు తెలియదు. సరే, మనం కానుకలను స్వీకరించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ వెనుదిత్తు అనే పాటను పాడుచుండగా కానుకలను స్వీకరించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదిత్తువా దయలో నగనగా పురనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయలో తీయగా యేసు కొరకీయ వెనుదిత్తువా పరలోక నాగుండు నీతి తీయగా యేసు కొరకీయ వెనుదిత్తువా. నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమ భాగము నీయ వెనుదిత్తువా.
పాడి పంటలు ప్రభు నీకియ్యగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకియ్యగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును వేల ప్రభు గీయను క్రైస్తవా ప్రభు యేసుదే నీ దశమానమునియ ఎనుదీతువా రమేష్ వర్షములు ఉచితముగా వెలిగించెదరపైన ప్రభునామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా వెలిగించెదరపైన ప్రభునామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా నీ జనము ప్రభు యేసుదే నీ దశమానమునియ ఎనుదీతువా అర్పించబడిన కానుకల నిమిత్తము కానుకలు అర్పించిన మనందరి పైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిల్చోండి. ఆ తర్వాత ప్రభు వల్ల మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మనందరము సిద్ధపడినటువంటి వారు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు మీరు ప్రభు వలలో పాల్పొందొచ్చని తెలియజేస్తున్నాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా మనం క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారమైతే ఏం వెతకాల? పైన వాటిని వెతకాలి. మరి చాలా మంది ఇంకా లేపబడలేదు, అంటే బాప్తిస్మం తీసుకోలేదు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ప్రభునందు విశ్వాసం నుంచి వినాలి నేను చెప్పేది. ప్రభునందు విశ్వాసం నుంచి మీరందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు బాప్తిస్మం తీసుకోవాలి. దేవుని విశ్వసించి ప్రభుని రక్షకుని అంగీకరించి బాప్తిస్మం తీసుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా మంది సిద్ధపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకా ప్రేరేపణ వస్తున్నటువంటి వారు ఆలస్యం చేయకుండా మీరు సిద్ధపడి బాప్తిస్మం తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మీరు సిద్ధపడినటువంటి వారు, ప్రభువులలో పాల్గొంటూ సిద్ధపడినటువంటి వారు ముందుకు రావాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన అయినట్టు దేవుని బిడ్డలారా అందరూ ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. స్తుతి కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కర్తామమును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి
స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారం మీరు మాకు దయచేయి. మా రుణస్తులను నీకు చెల్లించిన ప్రకారం మా రుణములు చెల్లించు. మా శోధనలో దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదము మా మీద వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్యవాగ్దానము కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ హర్షము, కృమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. వందనాలు. సిద్ధపడినటువంటి వారందరూ ప్రభువులలో పాల్పొందాలని మీకు తెలియజేస్తున్నాను.